మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము చదువుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఈ ఉదయకాల సమయమున ఒక వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఏమని అంటే, అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత గొప్పవాడో మనము చాలాసార్లు మనము అడిగింది జరిగితే చాలు, మనము అనుకున్నది అయితే చాలు అని అనుకుంటాము. కానీ దేవుని వాక్యము ఏమని చెప్తుంది అంటే, మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా చేయటానికి మన దేవుడు శక్తిమంతుడు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఏమేమి అయితే దేవుణ్ణి అడుగుతున్నారో, ఏదేది అయితే నా జీవితంలో జరగాలి అని ఊహించుకుంటున్నారో, ఇది నా జీవితంలో జరిగితే బాగుండు అని ఆలోచన కలిగి ఉన్నారో, ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా దేవుడు మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలులు దేవుడు చేయబోతూ ఉన్నారు. దేవుడు బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు దేవుని సన్నిధిలో అడిగినారు. వారు అడిగిన దానికంటే కూడా అత్యధికమైన మేలులు వారి జీవితంలో అనుభవించారు. కాబట్టి ఈ ఉదయకాల సమయమున మనము కూడా అడుగుదామండి. మనము అడిగినప్పుడెల్లా మనము పొందుకున్నాము, దేవుడు మనకు ఇచ్చాడు అనేటటువంటి విశ్వాసముతో మనము ప్రార్థన చేయగలిగితే, మనము ఏదైతే అడుగుతున్నామో మనం అడిగిన దానికంటే ఊహకు మించిన ఘనకార్యములు దేవుడు ఈ ఉదయకాల సమయమున ప్రతి ఒక్కరి జీవితంలో చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. అది నీ ఉద్యోగమైనా, నీ వ్యాపారమైనా, నీ చదువైనా, నీ యొక్క వివాహ కార్యమైనా, మరి నీ కుటుంబ పరిస్థితులైనా, నీ పిల్లల భవిష్యత్తు గురించి అయినా, నీవు పరిస్థితిని గూర్చి దేవుణ్ణి అడుగుతున్నావో, నీవు విశ్వాసముతో అడగగలిగితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో కార్యం చేయటమే కాదు, ఊహకు మించిన కార్యములు దేవుడు నీ జీవితంలో చేస్తారు. కాబట్టి అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు దేవా. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అత్యధికమైన మేలుల చేత నాయన మీరు వారిని తృప్తిపరచమని అడుగుచున్నాను తండ్రి. ఏ బిడ్డ అయితే అవసరత నిమిత్తము నిన్ను వేడుకుంటున్నారు నా తండ్రి, అయా వారి యొక్క అవసరతలు అక్కర్లన్నీ కూడా నా ప్రభ మీరు తీరుస్తూ రమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభ. బలహీనులు ఉంటే జ్ఞాపకం చేసుకోండి అయా. చదువుకుంటున్న బిడ్డలను ఉంటే జ్ఞాపకం చేసుకోండి అయా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రంలయ. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి అయా. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు స్తోత్రములు యేసయ్య. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయా. వారి యొక్క గర్భద్వారాలు తెరవండి యేసయ్య. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయా. సుఖమైన ప్రసవము వారికి కలగటానికి సహాయము చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా.
ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. నీకు స్తోత్రములు దేవా. ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. మా దేశమును జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరికీ మంచి ఆరోగ్యమునిచ్చి నా ప్రభువా వారి పనులన్నీ కూడా సఫలపరుస్తూ రమ్మని నా ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.